హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డే 6. ఈరోజు ఏంటంటే ఎందుకో ఒకసారి సిలబస్ రాసుకోవాలనిపించింది మళ్ళీ తెలుగులో. ఇంతకుముందుకు ఒకసారి రాసుకున్నా కానీ అది ఎక్కడో పోయింది, అంత సీరియస్గా ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, అసలు సిలబస్ తోటి ఎంత కనెక్షన్ ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్కి అనేది కొంచెం అర్థమవుతుంది. కాబట్టి సిలబస్ ప్రకారం చదువుదామనేసి ఫిక్స్ అయినా. ప్రజెంట్ అయితే నేను తెలంగాణ ఆలోచన కంప్లీట్ అయిపోయింది. 3 పార్ట్లు ఉంటాయి కదండి తెలంగాణ మూమెంట్లో. సమీకరణ దశ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశ, ఇవన్నీ 3 దశలు ఉంటాయి తెలంగాణ ఉద్యమం మొత్తం. అందులో నేను సెకండ్ చాప్టర్ 5 పార్ట్స్ అని చెప్పాను కదా, 5 పార్ట్స్లో 3 పార్ట్స్ కంప్లీట్ అయినాయి. నేను ఈ 3 పార్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత అర్థమైంది, ఇది సిలబస్ రాస్తూ ఉంటే ఓహో ఇది నేను చదివినా కదా, ఈ టాపిక్ నేను చదివినా కదా, ఈ టాపిక్ నేను చదివినా కదా అనేసి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా రాసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ రావడంతో పాటు ఈ టాపిక్ని ఎంతవరకు డీప్గా చదవాలి అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు నాకు చాలా నేను చదివినా కదా అన్ని ఇంట్రెస్ట్తో చదివిన. ఇక్కడ నుండి చూసుకుంటే కొంచెం ఇవి కొత్తగా అనిపిస్తున్నాయి, ఇవి ఒకసారి చదవాలి కావచ్చు, చదివితే ఇది కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అన్న క్యూరియాసిటీ పెరిగింది ఇప్పుడు. సో ఇవాళ ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా, పార్ట్ 4 అండ్ పార్ట్ 5. అలా అయితే సెకండ్ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. అయిపోయినాక ఇప్పుడు నేను జస్ట్ కొంతవరకు షార్ట్ నోట్స్ రాసుకున్నా, కానీ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నుండి నేను ఈ సిలబస్ ప్రకారం అన్ని టాపిక్స్ కవర్ చేసిన. అన్ని టాపిక్స్లో అనవసరమైన టాపిక్ ఏంటి అనేది డిలీట్ చేసుకుంటూ ప్రతి ఒక్క టాపిక్ వైజ్ నేను షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ నోట్స్ని మీకు వీలైతే నేను నీట్గా రాసిన, మీకు అర్థమయ్యే రీతిలో రాసిన అనుకుంటే మీకు కూడా షేర్ చేస్తానండి. ప్రజెంట్ అయితే ఇవాళ షెడ్యూల్లో తెలంగాణ మూమెంట్ షెడ్యూల్లో 4th 5th టాపిక్ మాత్రం కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయినా. ఓకే అండి, థ్యాంక్ యూ.